ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మీ ప్రవర్తనలపైన ఆధారపడి ఉన్నది. जगत की अच्छाई और बुराई का आधार तुम्हारा आचरण होता है. మీ నడతలు మంచిగా ఉండినప్పుడే దేశం కూడాను సుభిక్షంగా సుఖంగా సునాయాసంగా శాంతిగా జీవిస్తుంది. जब तुम्हारा व्यवहार अच्छा होगा केवल तभी देश में सुख, समृद्धि, शांति, सुरक्षा और प्रगति आएगी. ఈనాడు లోకమునకు కావలసినటువంటిది సిరి సంపదలు కాదు, భోగ భాగ్యములు కాదు. आज दुनिया को समृद्धि, विलासिता और सुख सुविधाएं नहीं चाहिए. గుణవంతులైనటువంటి యువతి యువకుడు అత్యవసరం. आज दुनिया को ऐसे युवक और युवतियां चाहिए जो गुणवान हो. ఈ యువతి యువకుల యందు సరి అయినటువంటి ప్రవర్తనలే లేకుండా దేశం యొక్క స్థితి గతి సంపత్తి కూడాను సర్వము నాశనమవుతుంది. यदि युवकों और युवतियों का व्यवहार सही नहीं होगा तो देश की स्थिति और समृद्धि खराब हो जाएगी और देश नष्ट हो जाएगा. మానవుడనగా ఏమిటి? मानो मतलब क्या? సత్యమే నీతి, सत्य नीति है, ధర్మమే రీతి, धर्म रीति है త్యాగమే ఖ్యాతి. और त्याग सच्ची ख्याति है. నీతి రీతి ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపమే మానవ జాతి. इस नीति, रीति और ख्याति से ही मानव जाति है. ఇట్టి మానవ జాతి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? मानव जाति की उत्पत्ति कहां से हुई? సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందడగే సర్వ సృష్టి. सारी सृष्टि सत्य से ही उत्पन्न होती है और वह वापस सत्य में ही विलय हो जाती है. సర్వ మహిమ చేని సత్య మహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమదియే చూడరయ్యా, శుద్ధ సత్వమదియే చూడరయ్యా. क्या ब्रह्मांड में ऐसा कोई स्थान है जहां सत्य की महिमा ना हो? नहीं, संपूर्ण ब्रह्मांड शुद्ध सत्य से आच्छादित है. దీనిని పురస్కరించుకుని ప్రాచీన ఋషులందరూ కూడాను సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్. प्राचीन ऋषियों ने इसीलिए कहा है कि सत्य बोलो और मधुर बोलो, న బ్రూజాత్ సత్యం అప్రియం. लेकिन अप्रिय तरीके से सत्य कभी मत बोलो. సత్యం బ్రూజాత్ అనగా ఏమిటి? सत्य बोलो का क्या अर्थ है? దేశం యొక్క నైతిక విలువనే సత్యం బ్రూజాత్. देश में नैतिकता के लिए सत्य अति आवश्यक है. మానవత్వంలో నీతియే లేకుండా మానవ జాతియే లేదు. यदि कोई नीति नहीं होगी तो मानव जाति भी नहीं होगी. కనుక దేశమునకు నీతి అత్యవసరమైనటువంటిది. इसलिए देश के लिए नीति यानी सत्य का होना अत्यंत आवश्यक है. ఆ నీతిని పోషించే నిమిత్తమై యువతి యువకులు సత్యమును పోషించాలి. नीति पर चलकर नैतिकता को बढ़ाने के लिए युवकों और युवतियों को सत्य का पोषण करना चाहिए. సత్యమును ఆచరించాలి. उन्हें सत्य पर आचरण करना चाहिए. సత్యమును మీ జీవితంలో ప్రాక్టికల్ గా పెట్టాలి. वास्तव में हमारे दैनिक जीवन में सत्य को आचरण में लाने का अभ्यास करना चाहिए. దీనిని సత్యం బ్రూయాత్ అన్నారు. सत्य बोलो का सच्चा अर्थ यही है. ఇదే మానవుడు ఈనాడు చేయవలసినటువంటి యొక్క ప్రధాన కర్తవ్యం. यह प्रत्येक मानव का मुख्य कर्तव्य है. ఈనాడు ప్రపంచంలో అనేక సమస్యలతో తారుమారైపోతున్నది. इन दिनों समूची दुनिया बहुत सारी समस्याओं से जूझ रही है. అన్యాయ అక్రమ అనాచార అవినీతి అసత్యముల చేత తాండవమాడుతున్నది. आज अन्याय, अकर्म, अनाचार, अवनीति, असत्य का तांडव नित्य हो रहा है. ఇట్టి పెడమార్గములను అదుపులో తేవడానికి యువతి యువకులే దీనికి తగిన సమర్థులు. आज इसे रोकने के लिए युवक और युवतियां सर्वाधिक उपयुक्त एवं समर्थ हैं. మానవుని యందు నీతిని పోషించుకున్నప్పుడే సమత్వము స్వేచ్ఛ సోదరత్వము అభివృద్ధి అవుతుంది.
जब मानव नीति का पोषण करेगा तो समानता, स्वतंत्रता, बंधुत्व और भाईचारा स्थापित होगा। కనుకనే నీతి అనేటువంటిది జగత్తుకు ఎంతైనా ప్రధానమైన జాతి. इसलिए इस जगत के लिए नीति यानी सत्य सर्वाधिक प्रधान रूप से आवश्यक है। ఇట్టి నీతిని పోషించే నిమిత్తమే సత్యం బ్రూయాత్. इस नैतिकता या नीति के पोषण के लिए सदा सत्य कहना चाहिए। రెండవది నబ్రూయాత్ సత్యం అప్రియం. అప్రియమైనటువంటి సత్యమును చెప్పకూడదు. लेकिन अप्रिय तरीके से सत्य कभी मत बोलो। దీనిని పురస్కరించుకుని భగవద్గీత इसीलिए भगवत गीता में कहा गया है, సత్యం బ్రూయాత్ అనగా సత్యమును చెప్తూ ఉన్నావు, కానీ అది ప్రియమైన హితమైనటువంటి సత్యం చెప్పాలి. सत्य कहो किंतु उसे एक आनंददायक ढंग से और मधुर तरीके से कहो। అది ప్రియముగాను, హితముగాను, సత్యముగాను, ఆనందముగాను అది నిరూపించాలి. प्रियकर तरीके से, हितकारी रूप से सत्य को आनंद के साथ कहना चाहिए। అది ఏ దేశమునకు ధర్మము, देश के लिए यही सदाचरण का मार्ग है। అది నైతిక విలువ, ఇది ధార్మిక విలువ. एक नैतिक मूल्य है और दूसरा धार्मिक मूल्य है। ఇంకా ఆధ్యాత్మిక విలువ ఏమిటి? तो फिर आध्यात्मिक मूल्य क्या है? నబ్రూయాత్ సత్యం అప్రియం. ऐसा सत्य जो अप्रिय लगे वो कभी मत बोलो। ఆ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడే యువతి యువకులు ఆధ్యాత్మిక శక్తి అభివృద్ధి అవుతుంది. जब युवक और युवतियां इस मार्ग का अनुसरण करेंगे तो उनकी आध्यात्मिक शक्ति में अभिवृद्धि होगी। समस्त लोक